మంథా తుఫాను విలయతాండవం చేస్తున్న సమయంలో నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీకి పెను ప్రమాదం తప్పింది. పోటెత్తుతున్న 1,00,000 క్యూసెక్కుల వరద ఉధృతికి 30 టన్నుల బరువున్న ఇసుక బోటు లంగరు తెగిపోయి నేరుగా బ్యారేజీ గేట్లను ఢీకొట్టడానికి దూసుకురావడంతో యావత్ జిల్లా రైతాంగం ఉత్కంఠలో మునిగిపోయింది. 85 గేట్లతో నిర్మితమైన సంగం బ్యారేజీకి ఈ భారీ బోటు తగిలి ఉంటే 3,85,000 ఎకరాల ఆయకట్టుకు నీరందించే ఈ ప్రాజెక్టు ధ్వంసమయ్యేది. అంతేకాకుండా పొదలకూరు, సంగం వంటి కీలక గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించి ఆ ప్రాంత ప్రజల జీవనం పూర్తిగా దెబ్బతినేది. ఈ పెను ప్రమాదం గురించి తెలియగానే జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మరియు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల ఆఘమేఘాలపై సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి ఆదేశాల మేరకు 30 మంది ఎన్డీఆర్ఎఫ్, 30 మంది ఎస్డీఆర్ఎఫ్ పోరాట యోధులు, 100 మంది పోలీస్ భద్రతా దళ యంత్రాంగంతో పాటు కృష్ణపట్నం పోర్టు గస్తీ బృందం, ఫైర్, ఇరిగేషన్ అధికారుల బృందం రంగంలోకి దిగారు. ప్రాణాలకు తెగించి సుడులు తిరుగుతున్న పెన్నానది ప్రవాహానికి ఎదురొడ్డి సిబ్బంది అవిశ్రాంతంగా పోరాడారు. ఎట్టకేలకు ఆ ప్రమాదకరమైన 30 టన్నుల బోటును బ్యారేజీకి ఎలాంటి నష్టం కలగకుండా చాకచక్యంగా కొన్ని మీటర్ల దూరంలోనే ఒడ్డుకు చేర్చగలిగారు. ఈ అద్భుతమైన రెస్క్యూ ఆపరేషన్తో బ్యారేజీకి ముప్పు తప్పింది. వేలాది ఎకరాల ఆయకట్టుకు రక్షణ దొరికింది. ఈ ఉపకారం వెనుక అధికారులు, సిబ్బంది చూపిన అంకితభావం, తెగువ ఎన్నటికీ మరువలేనివని ప్రజలు హ్యాట్సాఫ్ టు టీమ్ ఏపీ అంటూ ప్రశంసిస్తున్నారు.